ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని పీడించే కమిటీలు మరోసారి ప్రాణం పోసుకుంటున్నాయి. గత చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు సాగించిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. వాటిని గుర్తు చేసుకోవడానికి కూడా ప్రజలు ఇష్టపడట్లేదు. కానీ టీడీపీ కార్యకర్తలకు దోచిపెట్టడానికి, ప్రజల్ని పీల్చి పిప్పి చేయడానికి మళ్లీ జన్మభూమి కమిటీలు రాబోతున్నాయి. ప్రభుత్వం చేసే ఏ పనికైనా ప్రజలు 50% మొత్తం చెల్లించాల్సిందే. గతంలో జన్మభూమి కమిటీలను తీవ్రంగా విమర్శించిన ఇప్పటి డిప్యూటీ సీఎం పవన్ నోరే పెగలడం లేదు. జన్మభూమి కమిటీలను వ్యతిరేకిస్తే ద్రోహులుగా ముద్ర వేయడానికి ఎల్లో మీడియా సిద్ధమవుతుంది. ఈ అంశాలపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హెచ్చరిక, మళ్లీ జన్మభూమి కమిటీలు రాబోతున్నాయి. దేనికైనా 50% విరాళం చెల్లించవలసిందే. అలా చేయకపోతే రాష్ట్రద్రోహులుగా ప్రచారం చేయడానికి టీడీపీ మీడియా సిద్ధమవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పరిసరాల పరిశుభ్రతలో భాగంగా ప్రతి ఇంటి నుంచి బండ్ల ద్వారా చెత్త సేకరించడానికి 50 రూపాయలు వసూలు చేస్తే చెత్త ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లు విమర్శించేవారు. వారికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో గ్యాంగ్ మద్దతు ఇచ్చేవి. ఇంకేముంది, జగన్ 50 రూపాయల చెత్త పన్ను ద్వారా దోపిడీ చేస్తున్నారని నానా చెత్తంతా ప్రచారం చేసేవి. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది, అంతే, అందరి గాత్రం మారిపోయింది. యథాప్రకారం చంద్రబాబుకు జన్మభూమి పథకం గుర్తుకు వచ్చింది. ఈనాడు మీడియా జన్మభూమి అంటే తల్లిపాల రుణం తీర్చుకోవడం అని రాగం ఆలపించడం ఆరంభించింది. గతంలో చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీల అరాచకాలపై తీవ్రస్థాయిలో దూషించిన పవన్ కళ్యాణ్ నోట ప్రస్తుతం మాట రావడం లేదు. కాలం ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. ఎదుటివారు అధికారంలో ఉంటే ఏ రకంగా విమర్శలు చేస్తారు, అదే తమకు అధికారం దక్కగానే ఎలా మారిపోతారో అనడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది. జన్మభూమి స్కీమ్ అంటే గ్రామంలో లేదా పట్టణంలోని వార్డులో ఏదైనా పని జరగాలంటే ప్రజలు తమ వంతుగా ప్రభుత్వం నిర్దేశించిన శాతం ప్రకారం విరాళం చెల్లించాలి. లేకుంటే రోడ్డు పడదు, కాలు నిర్మాణం జరగదు, అసలు పనులే సాగవు. 2004కి ముందు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ పనుల కోసం 50% విరాళాలు వసూలు చేసేవారు. అది గొప్ప కార్యక్రమంగా ఈనాడు వంటి మీడియా ప్రచారం చేసింది. పోనీ దానికి కట్టుబడి ఉన్నారా అంటే, తెలుగుదేశం ఓడిపోయి కాంగ్రెస్ లేదా ఆ తర్వాత కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెంటనే ఈనాడు మీడియా స్వరం మార్చేసి చిన్న పన్ను వేసినా జనంపై తెగబాతున్నారు అంటూ నీచంగా కథనాలు ఇస్తుంటుంది. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల నుంచి ఎలాంటి విరాళాలు తీసుకోకుండానే వివిధ కార్యక్రమాలు నిర్వహించేవారు. అయినా ఈనాడు మీడియా ఆయనపై ఉన్నవి లేనివి కల్పించి మరీ రాసింది. 2019-24 టర్మ్లో జగన్ ప్రభుత్వంపై ఈనాడు మీడియా చేసినంత దుష్ప్రచారం బహుశా ప్రపంచంలోనే మరే ప్రభుత్వంపై ఇంకే మీడియా చేసి ఉండదు. పచ్చి అబద్ధాలను రాసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీని బుధాన వేసుకుని మోస్తూ ఇదే జర్నలిజం అని ప్రజలను మోసం చేయడానికి యత్నిస్తోంది. వైసీపీ ప్రభుత్వం పడిపోయాక తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మొత్తం అభివృద్ధి తప్ప ఇంకోటి కనిపించడం లేదు ఈనాడుకు. జన్మభూమి స్కీమ్ మళ్ళీ వస్తోందని పరవశంతో వార్తలు ఇస్తోంది. ఉదాహరణకు చంద్రబాబు గిరిజనోత్సవం సందర్భంగా ఒక ఉపన్యాసం చేశారు. దానికి ఈనాడు పత్రిక పెట్టిన హెడ్డింగ్ అభివృద్ధి మోత మోగాలి అని. అదే టైంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 హామీల గురించి కానీ, ఆయన తరచూ వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న తీరు మీద కానీ, హామీల అమలును ఎలా ఎగవేయాలా అని చూస్తున్న ధోరణి గురించి కానీ ఒక్క ముక్క రాస్తే ఒట్టు. 50వ వార్షికోత్సవం సందర్భంగా ఈనాడు మీడియా ఆత్మవిమర్శ చేసుకుని వాస్తవ కథనాలు ఇవ్వాలని కోరుకోవడం అత్యాశ అవుతుంది. ఎందుకంటే వారికి వ్యాపార, రాజకీయ ప్రయోజనాలు చంద్రబాబుతో అంతగా కలగలిసిపోయాయన్నమాట. మరో సంగతి చెప్పాలి, జన్మభూమి కమిటీలు దోపిడీలు చేస్తున్నాయని, ఇసుక మొదలు అన్నిట్లోనూ అరాచకంగా వ్యవహరిస్తున్నాయని ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తేవారు. వాటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా కనిపిస్తున్నాయి. టీడీపీ వారు జన్మభూమి కమిటీల గురించి చర్చిస్తున్నా పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నది ఆయన అభిమానుల బాధగా ఉంది. నిజంగానే జన్మభూమి కమిటీలు చేసిన అరాచకాలు అన్నీ కావు. వారి అవినీతికి అంతే లేదు. ప్రజలకు రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఇలా ఏ అవసరం ఉన్నా టీడీపీ ఆధ్వర్యంలో పనిచేసే జన్మభూమి కమిటీల వారి చుట్టూ తిరగవలసిందే. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న జన్మభూమిని మళ్లీ తీసుకురావాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్నదంటే దానికి కారణం పార్టీ కార్యకర్తలకు ఒక సంపాదన మార్గం ఏర్పాటు చేయడమే అని భావించాలి. మళ్లీ యథేచ్ఛగా ప్రజలపై పడి దోచుకోవడానికే అన్న అభిప్రాయం కలుగుతుంది. జగన్ ప్రభుత్వం 2019లో వచ్చాక ఇలాంటి అరాచకాలకు ఫుల్ స్టాప్ పెట్టడమే కాకుండా మొత్తం కొత్త వ్యవస్థలను తీసుకొచ్చి ప్రజల గడప వద్దకు పాలనను చేర్చింది. వాలంటీర్ల ద్వారా ప్రజల ఇళ్లకే సేవలు అందించారు.
గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన అన్ని పనులు చకచకా జరిగేలా చేశారు. అదంతా జగన్ ముద్ర కావడంతో దాన్ని ఎలాగైనా చెరిపివేసే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళుతోంది. అందులో భాగంగా వాలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసింది. సచివాలయ వ్యవస్థను ఏదో రకంగా తొలగించడానికి యత్నాలు ప్రారంభించారు. వాటన్నిటి స్థానే జన్మభూమి కమిటీలను ప్రవేశపెట్టడం ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నట్లా కీడు చేస్తున్నట్లా అని అడిగితే ఎవరు సమాధానం చెప్పాలి? తాము అధికారంలోకి వస్తే తమ పార్టీ వారు చెప్పిన వారికే పనులు చేస్తామని లోకేష్ అనేవారు. ఇప్పుడు అందులో భాగంగానే జన్మభూమి కమిటీలు ప్రవేశపెడుతున్నారని భావించవచ్చు. ప్రజలు వీటిని రిసీవ్ చేసుకుంటారా?